శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎంకేటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మకర రాశి వారికి సంబంధించి జూలై నెలలో గ్రహ సంచారాల రీత్యా ఎలా ఉండబోతున్నటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, తృతీయంలో ఉన్నటువంటి శని గ్రహ సంచారాల వలన ద్వితీయంలో రాహు ఎప్పుడు కూడా ఏంటంటే ఎసెట్స్ కానీ అంటే దాస్తున్నటువంటి డబ్బు లేదా ఏదైనా ఈఎంఐ కడుతున్నటువంటి ఇల్లు లేదా ఏదైనా ఒక వాహనము, అసలు నేను ఎందుకు వీటి కోసం డబ్బు ఖర్చు పెడుతున్నాను, నేను డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటిది సరైనటువంటిదా కాదా అనేటువంటి ఆలోచన తెప్పిస్తుంది. తృతీయంలో ఉన్నటువంటి శని స్టబర్న్ క్యారెక్టర్స్ ని రెడీ చేస్తుంది, మంచి కమ్యూనికేషన్స్, మంచి వాగ్దాటిని పెంచుతుంది, అలాగే పనులు ఆలస్యంగానైనా సరే పూర్తి చేస్తుంది. పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం, షష్టమ స్థానంలో ఉన్నటువంటి సూర్యగ్రహ సంచారం కూడా, పంచమంలో ఉన్నటువంటి కుజుడు రైతులను బాగా బాధ పెడుతుంది, వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల ఇబ్బంది పడతారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా వర్షం పడితే పంట దెబ్బతింటుంది. సరే, వర్షం పడక ముందే ఒకవేళ పంట కోతలకు వెళ్ళాలంటే అప్పటికే వేపుగా పెరిగి ఉండదు. ఈ రకమైన ఇబ్బందులు రైతులు బాగా ఇబ్బంది పడతారు. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే 6వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి సూర్యుడు, 7వ స్థానంలో సంచారం చేస్తున్న శుక్ర గురు బుధ గ్రహ సంచారాల వలన 6వ స్థానంలో సూర్యుడు ఏంటంటే రాజకీయ నాయకులకి, మంచి ప్రతిభా పాఠవాలు ఉన్న పిల్లలకి, అలాగే యూనియన్ లీడర్స్ కి, గ్రూప్ లీడర్స్ కి అనుకూలంగా ఉంటుంది. అలాగే అష్టమంలో ఉన్నటువంటి కేతు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. భయపడి ఒక మనిషి వల్ల, ఒక సిచ్యువేషన్ వల్ల భయపడి దాక్కోవాల్సినటువంటి స్థితిని తీసుకెళ్తుంది. సప్తమంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల రీత్యా చూసుకుంటే అంటే గురువు, శుక్రుడు, బుధుడు, వీటి వల్ల ఏంటంటే వివాహానికి సంబంధించి ఎదురు చూసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంత అనుకూలంగా లేదు. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళ కోసమే మనం పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలా విశేషంగా జాతక సంభావిత దోషములు పోగొట్టేటందుకు సంతానం లేని వారికి సంతాన సంబంధిత పాశుపతము, ఆరోగ్య పాశుపతాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలా ఈ యొక్క గ్రహ సంచారాల నుండి వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులు పోగొట్టాలంటే ఈ రెమెడీస్ తీసుకోవాలి, మంత్రం చదవాలంటే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతుంది గ్రహ సంచారాల గురించి మాట్లాడుకున్నాం. వాటి యొక్క ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితుల గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ యొక్క రాశి వారికి ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో విశేషంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా. అందులో ముఖ్యంగా ఏంటంటే వీలైతే శనివారం లేదా మంగళవారం నాడు ఈ నెల మొత్తంలో 1000 సార్లు పూర్తవ్వాలి. చేసినప్పుడల్లా కనీసం మనం ఒక 100 సార్లు ఇప్పుడు నేను చెప్పేది చేయాలి. ఏమిటి అని అంటే ఒక పేపర్ మీద శ్రీరామ అని రాసి ఆ పేపర్లోనే కింద మీ యొక్క కోరికను కోరుకొని, అంటే కోరికను కూడా రాసి సూది దారంతో లేకపోతే మామూలుగా పూలల్లినట్టుగా ఒక 100 సార్లు రాసినటువంటి పేపర్లని అల్లి ఒక దండలా చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. దాని వలన విశేషమైనటువంటి విద్య, ఉద్యోగ, గృహ సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి రామనామం పలికి ఆయన మెడలో మీరు వేసేటువంటి కోరిక ఈజీగా తీరుతుంది. అట్లని 100 కోరికలు రాయకండి. వీలైనంత వరకు ఆ 100 కూడా ఒకే రకమైన కోరిక రాయండి. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు వారి వారి కోరికల్ని ఆ శ్రీరామ అనే దాని కింద ఎవరి కోరిక వారు రాయొచ్చు. ఇలా రాసి ఈ 108 పేపర్లని కూడా ఒక పూలు ఏదైతే అల్లుతారో అలా అల్లండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపార స్థలంలో అమావాస్యకి కూడా పసుపు కొమ్ములతోని దండలా అల్లినటువంటి ఆ యొక్క దండని అమ్మవారి మెడలో వేయండి. జనాలు ఎవరైనా సరే మీ షాప్లోకి రాగానే అమ్మవారు కనిపించాలి. అలాగే జనాకర్షణ యంత్రము అని ఉంటుంది, లేదా నరఘోష యంత్రం అని ఉంటుంది. వ్యాపారం బాగా కొనసాగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు దిష్టి తగులుతుంది అనుకుంటే నరఘోష యంత్రాన్ని పెట్టుకోవాలి. ఎవరైనా సరే ఒకవేళ ఈ వ్యాపారం బాగా సాగట్లేదు అనుకుంటే కనుక ఈ యొక్క జనాకర్షణ యంత్రం పెట్టుకోవాలి. ఆ యంత్రానికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నేనే స్వయంగా పూజలో పెట్టి సంపాదితాద్యంలో వేసింది మీకు పంపిస్తాను. ఇక
రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే గనక ప్రతి నెల రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేసేటువంటి క్రమంలో ఉంది. ఆ యొక్క యాగంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. రాజశ్యామల అమ్మవారికి అభిషేకము, అమ్మవారికి చీర వస్త్రాలు ధరింపచేసి అక్కడ అమ్మవారి దగ్గర ఆచ్ఛాదన చేసినటువంటి ఆ యొక్క ఆ చీరని అలాగే ఆ యొక్క వస్త్రములను మీరు స్వీకరించి హోమంలో పాల్గొనడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక ఈ యొక్క రాజశ్యామల యాగంలో పాల్గొనేటువంటి వారికి ఎలాంటి లాభాలు ఉంటాయంటే ప్రమోషన్ రాని వారికి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఉద్యోగంలో ఇంకా ఏదైనా సరే ఇంకో చోటికి బదిలీ అవ్వాలనుకున్న వాళ్ళకి బదిలీ అవుతాయి. రాజకీయ నాయకులకైతే గనక వారు అనుకున్నటువంటి రాజ్య సిద్ధి, రాజ్యలక్ష్మి యొక్క సిద్ధి కలుగుతుంది. కాబట్టి దానికోసం ఈ రాజశ్యామల యాగం అనేటువంటిది సహాయపడుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో వాళ్ళు అంతకు మునుపు నెలలో నేను చెప్పింది మీకు చాలా సులువుగా, మీరంతా మట్టికి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి జంటనాగులు ఉన్నటువంటి దేవాలయంలో అభిషేకం చేసి ఆ అభిషేకం చేసినటువంటి నీరు కానీ పాలు కానీ ఎక్కడైతే మట్టిలోకి వెళ్తాయో ఆ మట్టి అంతటిని కూడా తీసుకొని వాటిని తీసుకొని వెళ్ళి మీ యొక్క పొలాల్లో చల్లుకోవడం మంచిది. మీ పొలంలో నైరుతి భాగంలో గుమ్మడి పండు అలాగే నిమ్మకాయ పోసి పెట్టండి. పసుపు కుంకుమ వేసే పని లేదు. దీని వలన భూమికి సంబంధించి సారము చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఆరోగ్యం బాలేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి నిత్యము కూడా సాయంత్రము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచిది. దీని వలన విశేషమైనటువంటి మంచి సత్ఫలితాలు పొందుతారు. వీలైనంత వరకు ప్రతి నెల కూడా నాకు వీలైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి గురువులు ఏదైనా ఏం చెబుతున్నారు, ఏ పీఠాధిపతులు ఏవి చెబుతున్నారు, మనం జనాలకు ఎంత వీలైతే అంత ఈ రెమెడీస్ని తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము. అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టే వీలైనంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. మనం దైవిక ప్రయత్నం మానవ ప్రయత్నం చేయాలి, తర్వాతకి భగవంతుడా అనాలి. షడ్యమం మానవ ప్రయత్నం, సప్తమం దేవచింతనం. అలాగే జాతకం కోసం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 120, 150 పేజీల జాతకాన్ని పూర్తిగా డీటెయిల్డ్గా ఒక పీడిఎఫ్ రూపంలో మీకు ఇస్తాను, మీతో డీటెయిల్గా మాట్లాడతాను. అలాగే ఈ యొక్క పీడిఎఫ్కు సంబంధించి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా జాతకం అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క నెలలో ఎవరైనా సరే అన్నదానాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, విపరీతమైనటువంటి కోరికలు తీరాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. మీరందరూ కూడా నిత్యం అన్నదానం చేసేటువంటి వాళ్ళే. ఎలా చేయాలండి అనంటే ఒక పిరికెడు బియ్యం మీరు అన్నం వండుకునేటప్పుడు కొత్త డబ్బాలో వేయండి, తూచా తప్పకుండా. 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో ఆ బియ్యం ఎంత జమ అయితే అంత ఎక్కడ అన్నదానం జరుగుతుంటే అక్కడ తీసుకెళ్ళి ఇవ్వండి. దానివల్ల నిత్యం అన్నదానం చేసినటువంటిది మీ అకౌంట్లో పడుతుంది. కాబట్టి ఈ రెమెడీస్ అన్నీ కూడా ఏంటంటే మనము మనుషులుగా పుట్టి దేవుడికి ఎంత చేరువుగా అవ్వాలి, మానవత్వానికి ఎంత దగ్గర అవ్వాలి అనేటువంటివి మిళితం చేస్తూ మీ అందరికీ అందించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.